శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకిగోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కపయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భారతీయ సాంస్కృతిక పీఠం చెన్నై శాఖ వారు నన్ను అత్యంత ఉపయుక్తమైనటువంటి కర్మ పునర్జన్మ అన్న విషయం మీద 3 రోజుల పాటు నీకు తెలిసిన విషయాన్ని పరిచయం చేయవలసింది అని ఆదేశించారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. మన కంటి చేత చూడడానికి వీలు కానటువంటి పరబ్రహ్మం ఒకటి ఉన్నది. అది అనుగ్రహించిన నాడు అవతారంగా ఈ భూమి మీదకి దిగొస్తూ ఉంటుంది. ఒకనాడు అలా దిగొచ్చింది, అనేక అవతారాలు వచ్చాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేవీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ అక్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అనేక అవతారాలుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అలా పరమాత్మ దిగి వచ్చిన నాడు మనం మన కంటితో చూడగలిగినటువంటి స్థితిని పొందుతున్నాం. కానీ ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతటా నిండి నివిడీకృతమైనటువంటి ఆ పరబ్రహ్మము ఇందులో ఉన్నాడు అందులో లేడు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ. అందుకే శుకబ్రహ్మ భాగవతాన్ని ప్రారంభం చేస్తూ అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. నెయ్యి పాల అంతటా వ్యాపించి ఉన్నట్లుగా అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము ఈ లోకములన్నిటినీ కూడా హేళగా సృజిస్తోంది, నిలబెడుతోంది, లయం చేసుకుంటోంది, మళ్ళీ పునః సృష్టి చేస్తోంది. ఆయన చేసినప్పుడు ఆయనేం కష్టపడడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అని పరమహేళగా సృష్టి స్థితి లయ అనేటటువంటి 3 కార్యములను పరమాత్మ నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ చేసేటప్పుడు ప్రధానంగా ప్రాణులు 2 రకాలుగా సృజింపబడతాయి. ఒకటి స్థావరములు అని పిలువబడతాయి, రెండవ వాటిని జంగమములు అని పిలుస్తారు. స్థావరములు అంటే వృక్షాదులు, అవి కదలలేవు,
ఎక్కడ పుట్టాయో శరీరం విడిచిపెట్టే పర్యంతము అక్కడే ఉంటాయి. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఉద్భుదము అంటారు, భూమిని చీల్చుకుని పైకొస్తుంది. ఆ చెట్టు చిన్న చెట్టుగా ఉన్నప్పుడు దాని ఆకులు తినడానికి ఒక మేక ప్రయత్నిస్తోందనుకోండి, తనను తాను రక్షించుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళిపోలేదు. ఎవరో గొడ్డలి పట్టుకొని వచ్చి దాన్ని నరకడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోండి, ఆయన నన్ను నరకడానికి వస్తున్నాడు కాబట్టి నేను దూరంగా తొలగిపోతాను అని వెళ్ళిపోయేటటువంటి అవకాశం దానికి ఉండదు. అది ఎక్కడ పుట్టిందో అక్కడే పెరగాలి, ఎక్కడ పెరిగిందో అక్కడే లయమైపోవాలి తప్ప కదలిక లేనటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి. ఆ కదలిక లేకపోవడంలోనే అవి పడేటటువంటి కష్టం అలా ఉంటుంది. స్థావరములు అంటారు వాటిని. రెండవ శ్రేణికి చెందినవి జంగమములు అంటారు. ఇవి కదులుతాయి. ఈ కదిలేటటువంటి ప్రాణులు 3 రకాలుగా సృజింపబడతాయి అని. 1 దేవతలు, 2 మనుష్యులు, 3 తిర్యక్కులు. ఇందులో దేవతలు సుఖమనుభవించడానికి మాత్రమే సృజింపబడతారు. వారికి దుఃఖస్పర్శ ఉండదు, వారు ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. 2వ కోవకి చెందినవి తిర్యక్కులు. భూమికి అవి వెన్నుపం అడ్డంగా ఉండేటట్టుగా పుడతాయి. మళ్ళీ వెన్నుపం అడ్డంగానే పెరుగుతుంది తప్ప మళ్ళీ ఇలా నిలువుగా పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి ప్రాణులన్నీ తిర్యక్కులు, జంతువులు అందులోకి వస్తాయి. అవి దుఃఖాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటాయి. వాటికి సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. అసలు జీవితానికి భద్రతే కొరబడి ఉంటుంది. నేను ఇవాళ ఆహారం కోసం బయటికి వెళితే నేను వేరొకరికి ఆహారం అయిపోకుండా ఉంటాను అన్న ధైర్యం వాటికి ఉండదు. ఒక కోడి ఉందనుకోండి, బయటికి వచ్చి తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తుక్కు చిమ్మి అందులో ఉన్నటువంటి క్రిములను తినేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉండగా అది గ్రద్దకి ఆహారం అయిపోతుంది. తాను ఆహారాన్వేషణ చేస్తూ వేరొకరికి తాను ఆహారం కాకుండా బ్రతకగలననేటటువంటి నమ్మకం కూడా వాటికి ఉండదు. అందుకే భయం ఎక్కువగాను దుఃఖం ఎక్కువగాను ఉండేటటువంటి ప్రాణులు తిర్యక్కులు. అందుకని వాటికి దుఃఖం. దేవతలకి కేవలం సుఖం. మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ సుఖము దుఃఖము రెండిటినీ అనుభవిస్తారు. కేవలము దేవతల్లా సుఖాన్ని అనుభవించరు, కేవలము తిర్యక్కుల్లా దుఃఖాన్ని అనుభవించరు. వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇవాళ సుఖంగా ఉన్నాడని రేపు సుఖంగా ఉంటాడు అని నమ్మకం ఉండదు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నాడని 1 గంట పోయిన తర్వాత దుఃఖంతోనే ఉంటాడు అనేటటువంటి సిద్ధాంతము ఉండదు. మళ్ళీ సుఖాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే రామాయణం సుందరకాండలో సీతమ్మ ఒక మాట అంటుంది, కళ్యాణీ బతకాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు పరిపూర్ణంగా జీవించినటువంటి మనుష్యుడు జీవితాంతము దుఃఖపడినప్పటికీ ప్రాణోత్క్రమణ సమయంలోనైనా సరే ఏదో ఒక శుభవార్త వింటాడు, సుఖపడతాడు తప్ప అసలు ఏ సుఖమూ లేకుండా నేను కేవలము దుఃఖమే అనుభవిస్తాను అన్న సిద్ధాంతము ఉండదు. కేవలము దుఃఖము తప్ప సుఖముండదు అన్న సిద్ధాంతము ఉండదు. మనుష్యుడు రెండిటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఈ మాటలు నేను అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. పరమేశ్వరుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు అని నేను మీతో మనవి చేశాను. ఇందులో స్థావరములు ఉంటాయి, అవి కదలలేవు అని చెప్పాను. జంగమములు 3 రకాలుగా ఉంటాయి. అందులో కేవలము సుఖాన్ని అనుభవిస్తారు దేవతలు, దుఃఖాన్ని ఎక్కువగా అనుభవిస్తాయి జంతువులు, సుఖ దుఃఖములు రెండింటినీ అనుభవిస్తారు మనుష్యులు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఈశ్వరుడు నన్ను ఒక మనుష్యుడిగా పుట్టించాడు. ఆయన నన్ను మనుష్యుడిగా పుట్టించడంలో ఆయనకి ఒక స్వేచ్ఛ, అంటే వీడిని ఇలాగే పుట్టిద్దాం, ఈ జీవుణ్ణి వీడు సుఖము దుఃఖము కూడా అనుభవించేటట్టు చేద్దాం అని ఒక దేవతా శరీరాన్ని సృష్టించేటప్పుడు వీడికి పాపం ఏ దుఃఖం వద్దులే, వీడు సంతోషంగా ఉండని, వీడిని సుఖమే పొందేటట్టుగా చేద్దామని ఆయన సృజించాడు అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు యందు పక్షపాత బుద్ధి ఉన్నది అన్నదానికి అది నిదర్శనమవుతుంది కదా. నన్ను ఇలా మనుష్యుడిగా సృష్టించి ఒక కుక్కని కుక్కగా సృజించి
దేవతని దేవతగా సృజించి ఇలా ఎందుకు సృజించావు అని అడిగారు అనుకోండి, నా ఇష్టం అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. నా ఇష్టం, నేను అలా సృజించాను. దాన్ని ఎక్కువ దుఃఖ పెట్టాలనుకున్నాను, కుక్క జన్మని ఇచ్చాను. నీకు సుఖం దుఃఖం కూడా ఇవ్వాలనుకున్నాను, కాబట్టి నీకు మనుష్య జన్మనిచ్చాను. ఆయన్ని కేవలం సుఖపెట్టాలనుకున్నాను, దేవతా జన్మనిచ్చాను. అడగడానికి నువ్వెవరు అన్నాడు అనుకోండి. అప్పుడు 2 లక్షణములు గోచరిస్తాయి. ఒకటి, ఆయన నియంత. ఎందుకని అంటే ఎదుటివాడి ప్రశ్నకి సరి అయిన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం. 2, ఆయన యందు పక్షపాత బుద్ధి ఉంది. అందుకని కొందరిని దుఃఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖదుఖములు 2 ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది. కానీ ఈశ్వరుని యందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు అసలు ఆయనకి అటువంటి వాటితో సంఘం ఉండదు. మరి సంఘం లేనప్పుడు నేను మనుష్యుడిగా, వేరొక ప్రాణి కుక్కగా, వేరొకరు దేవతగా ఏ కారణానికి అవ్వవలసి ఉంటుంది అంటే, ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాలని పొందుతారు. ఇప్పుడు కర్మ అనేటటువంటిది ఎంత శక్తివంతమైనటువంటి సాధనమైంది. భాగవతం 10వ స్కంధంలో కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి ఇద్దరిని రథం ఎక్కించి తీసుకెడుతున్నాడు. తీసుకువెడుతుండగా అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టుడవై రథము నడిపె దరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుసుమీ అంది. ఎంతో సంతోషంగా చెల్లెలు బావగారు అని రథం ఎక్కించి తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క అష్టమ గర్భమునందు జన్మించేటటువంటి సంతానము నిన్ను సంహరిస్తుంది అంది. అనగానే ఇప్పటి వరకు నా చెల్లెలు బావగారు అని ఎంతో ప్రేమతో రథాన్ని నడుపుతున్నటువంటి కంసుడు రథం దిగి, నా మృత్యువుకు కారణమైనటువంటి అష్టమ గర్భంలో సంతానాన్ని కనేటటువంటి వ్యక్తి ఈమె కనుక మూలాన్ని ఛేదిస్తాను, ఈమెని సంహరిస్తాను. ఈమెని సంహరిస్తే అసలు ఇంకా అష్టమ గర్భంలో బిడ్డ పుట్టకపోతే నాకు మృత్యు ఉండదు, అందుకని ఈమెని చంపేస్తానన్నాడు. అప్పుడు వసుదేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. మాట్లాడుతూ ఒక విషయాన్ని మనవి చేస్తాడు. అది పురాణము కదూ. పురాణము వేదములో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్నే మళ్ళీ ప్రతిపాదన చేస్తుంది. ఆయన వసుదేవుడు అంటాడు, కర్మములే మేలునిచ్చును, కర్మంబులే కీడునిచ్చు, కర్మంబులే సమస్త సుఖదుఖములకు కారణములు బ్రహ్మముకునైనన్ కర్మకుడవై యుండియు ఇతరులను తడవంగనేలా. నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు ఏ ఉంటాయో ఆ మంచి పనుల వలన సుఖాల్ని పొందుతావు. నువ్వు చేసిన చెడ్డ పనులు ఏ ఉంటాయో వాటి వలన దుఃఖములను పొందుతావు. నువ్వు చేసిన కర్మ ఏదో ఉంది గత జన్మలో, అది నీకు మృత్యువుగా వస్తోంది. ఇప్పుడు నువ్వు ఈమెని చంపుదానని ఆలోచన చేసినంత మాత్రం చేత నీ మృత్యువు రాకుండా పోతుందా? ఇంకా కొన్ని చెడ్డ పనులు చేస్తున్నావు. ఇప్పుడు చెల్లెల్ని చంపుతున్నావు, కొత్తగా పెళ్ళయిన దాన్ని చంపుతున్నావు. కాబట్టి ఎవరు చేసిన కర్మ వారికి ఫలితంగా వస్తుంది అని తెలిసినప్పుడు మళ్ళీ కొత్తగా కర్మ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తావు? కొత్తగా ఎందుకు తప్పు చేస్తావు? చెయ్యకు అంటాడు. చేసిన కర్మ పునర్జన్మకి కారణమవుతుంది. ఇది సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. నాకు జన్మనివ్వడానికి అంటే నాకు పునర్జన్మనివ్వడానికి ఎవరు హేతువు అని అడిగారు అనుకోండి, భగవంతుడు హేతువు అని నిర్ధారించకూడదు. నేను ఏవి చేశానో ఆ చేసినటువంటి కర్మలే నేను ఉత్తరోత్తర ఎటువంటి జన్మని పొందాలి అన్నదానికి హేతువులవుతాయి. మొదటి విషయం. 2, నేను రాబోయే జన్మలలో ఎంత సుఖాన్ని పొందాలి, ఎంత దుఃఖాన్ని పొందాలి అన్నదానికి కూడా నేను చేస్తున్నటువంటి కర్మలే కారణమవుతాయి. ఇందులో మీరు విభాగం చేసినప్పుడు ఒక చిత్రాన్ని గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు జంగమములను సృజించినప్పుడు, సరే స్థావర ప్రాణిని అలా ఉంచండి, దానికి కదలికే లేదు. ఈ జంగమములను అంటే కదిలే ప్రాణులను సృజించినప్పుడు ఒక చిత్రాన్ని అందులో సృష్టించాడు. ఒకటి తిరియక్కు. తిరియక్ అంటే పశువు. పశువుకి అసలు కర్మాధికారం లేదు. నేను ఇదిగో ఈ పని చేస్తాను అనడానికి, దానికి అలా సంకల్పం చేయడానికి కానీ, ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు. నేను వెళ్ళి ప్రవచనం వింటానండి, దానికి అవకాశం లేదు.
నేను అర్థం చేసుకుంటాను, అవకాశం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను, దానికి అవకాశం లేదు. నేనేదో పుణ్యం సంపాదించుకుంటాను, దానికి అవకాశం లేదు. ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దాని వలన ఏదైనా పుణ్యం జరగాలి తప్ప కర్మాధికారం మాత్రం దానికి లేదు. కాబట్టి అది కర్మ చేసి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి ఇక సిద్ధాంతం లేదు. మరి అది ఏమనుభవిస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఏదనుభవించాలో అదొక్కటే అనుభవిస్తుంది అంతే. ఇగో ఇంత దుఃఖం పొందాలి అనుభవించేస్తుంది, ఇంత సుఖం పొందాలి అనుభవించేస్తుంది. దేవతలు వాళ్ళు దుఃఖం అనుభవించడానికి లేదు, వాళ్ళు సుఖం ఒక్కటే అనుభవిస్తారు. అందుకే వాళ్ళకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే పుట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, పెరుగుతున్నప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు. తప్ప వాళ్ళ వయస్సు దాటరు, నిత్య యవ్వనులై ఉంటారు. కాబట్టి వాళ్ళు కొత్తగా కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు. ఒక యజ్ఞం చేశామనుకోండి, ఫలానా దేవత యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాం. ఏదో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞం చేస్తే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత వర్షం పడాలి అని కోరుకుంటాం. ఇంద్రుడు ఎవరికి యజ్ఞం చేస్తాడు? అందుకని దేవతలు యజ్ఞం చెయ్యరు. దేవతలు ఇంకా పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు. కానీ వాళ్ళు దేవలోకవాసం చేసి దేవతా పదవులలో కూర్చుని సుఖాలను అనుభవించినటువంటి కారణం చేత వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదుందో అది క్షయమైపోతూ ఉంటుంది. ఆ సుఖం అనుభవిస్తుంటే ఆ పుణ్యం పోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నేను ఏదో ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి ఓ మూట కట్టి పక్కన పెట్టుకున్నాను అనుకోండి. పక్కన పెట్టుకుని ప్రతిరోజు అందులోంచి కొంత ద్రవ్యం తీసి నా కొడుక్కిచ్చి ఏదో ఖర్చు పెట్టరా అంటూ పెడుతున్నాను అనుకోండి. నేను కదలక్కర్లేదు, హాయిగా కూర్చున్నవాడిని కూర్చున్నట్టే సుఖాలు అనుభవిస్తూ కావలసిన సంబారాలన్నీ నా దగ్గర ఉన్న 50,000 రూపాయల ద్రవ్యపు మూటలోంచి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాను. ఖర్చు పెట్టడం అంటూ ప్రారంభం చేసి భోగం అనుభవించడం అన్నది ప్రారంభం చేసిన తర్వాత ద్రవ్యం అలాగే ఉండిపోతుంది. ఆ మూటలో ఉండదు, కొంతకాలానికి పూర్తిగా అయిపోతుంది. ఇక్కడ పూర్తి అయిపోగానే అక్కడ భోగం కూడా అయిపోతుంది. ఇక్కడ లేనప్పుడు అన్నం ఎక్కడిది, ఇక్కడ లేనప్పుడు సౌఖ్యం ఎక్కడిది, ఉండదు. దేవతల యొక్క పరిస్థితి కూడా అంతే. పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. వాళ్ళ పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని మర్త్యలోకానికి పంపిస్తారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏ ప్రాణి ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరంతోటే మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శరీరాన్ని తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి లోకం ఏది ఉంటుందో దానికి మర్త్యలోకము అని పేరు. ఆ లోకంలో పుట్టినవాడు నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటానండి అన్న విషయాన్ని అసలు అడగడానికి అవకాశం ఉండదు. అది ఆ లోకమునకు ప్రధాన ధర్మం. ఇప్పుడు మనం ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అంటే సమస్త ప్రాణుల యొక్క శరీరములు మృత్యువు చేత గ్రసింపబడతాయి. ఏదో ఒకనాడు మృత్యువు మింగేస్తుంది శరీరాన్ని, శరీరం పడిపోతుంది, జీవుడు అందులోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు. అందుకే అన్ని ప్రాణుల శరీరాలు పడిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. ఏ శరీరంతో పంపిస్తారు? ఒక నరుడిగా వస్తాడు దేవతలు కూడా. కాబట్టి దేవతలు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితికి వెడతామని కానీ, మళ్ళీ కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని అడగడానికి కానీ, ఉత్తమమైనటువంటి కర్మలు మేము ఆచరిస్తామని చెప్పడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాదు. అథవా వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చెయ్యవచ్చు అని శంకర భగవత్పాదుల వ్యాఖ్యానాల్లో ఒక చోట నిర్దేశించారు, ఒక చోట పేర్కొన్నారు. కానీ జంతువునాం నరజన్మ దుర్లభం, ఒక్క మనుష్య ప్రాణి విషయంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి దేవతా పదవులలోకి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోగలడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత దేవతా పదవులలోకి వెడతాడు. అందుకే శతక్రతు వివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. చాలా పుణ్యం చేశాడు, ఆయన్ని తీసుకెళ్లి దేవతా పదవిలో కూర్చోబెడతారు. ఆయన కూర్చున్న ఉత్తరక్షణం నుంచి ఆయన చేసుకున్న పుణ్యం అయిపోవడం కూడా మొదలుపెట్టేస్తుంది. ఇప్పుడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి పుణ్యాన్ని సముపార్జన చేసి దేవతా పదవులలో కూర్చునేటటువంటి అధికారం మనుష్యుడిదే.
భగవంతుడు మనుష్య శరీరాన్ని ఇచ్చాడు కదా అని అన్ని ప్రాణులలో ఉన్నటువంటి విభూతులను తనవిగా మార్చుకుని సుఖాన్ని అనుభవించి ఉత్తమ కర్మలు ఏవీ ఆచరించకుండా పాపకర్మలు ఆచరించి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నవాడు కూడా నరుడే. ఎందుచేత చలిగా ఉందనుకోండి, ఒక గొర్రె తాలూకా చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను. గొర్రె కొత్తగా ఏం కప్పుకోదు, దానికి పరమేశ్వరుడు అటువంటి చర్మాన్ని ఇచ్చాడు, దాని మీద ఊలు ఉంటుంది, అది అటువంటి చర్మంతో ఉండి చలికి తట్టుకుంటుంది. నేను ఆ చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను. ఏనుగు దంతం తెచ్చి బొమ్మ చేస్తాను, జింక చర్మం తెచ్చి వేసి కూర్చుని జపం చేస్తాను, ఒక గాడిద మీద బరువు పెట్టి మోయిస్తాను, గుర్రం ఎక్కి పర్వతం ఎక్కుతాను, విమానం ఎక్కి పక్షిలా ఎగురుతాను, నెమలిని తెచ్చి పింఛం ఇప్పి నృత్యం చేస్తే సంతోషిస్తాను. మిగిలిన ప్రాణుల యందు ఏ విభూతులున్నాయో ఆ విభూతులన్నిటినీ నావిగా చేసుకుని సుఖాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు నరుడు. కాబట్టి కేవలము సుఖాలు అనుభవించడం తప్ప, నేను అందరి విభూతి నావిగా వాడుకుంటాను తప్ప నేను ఎవరికి ఉపయోగపడను, ఏ పుణ్యకర్మ చెయ్యను అని బ్రతికాడు అనుకోండి, ఈశ్వరుడు ఏం జోక్యం చేసుకోడు. శరీరంలో ఉండవలసినటువంటి కాలము పూర్తి అయిపోయిన తరువాత, జీవుడు బయటికి వెళ్ళిపోయిన తరువాత, ఆ జీవుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళ్ళిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపాం ఉండేటట్టుగా పుట్టి, ఆ వెన్నుపాం అడ్డంగా ఉండేటట్టే పెరుగుతూ అనేక రకాలుగా శరీరాన్ని విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి ఉచ్చులో పడి చచ్చిపోతాడు, ఒక్కొక్కసారి బాణపు దెబ్బకి, ఒక్కొక్కసారి ఖడ్గము చేత కొట్టబడి శరీరాన్ని విడిచిపెడతాడు, ఒక్కొక్క చోట కర్రల చేత కొట్టబడతాడు. అనేక రకములుగా ప్రాణం విడిచిపెడుతూ ఉంటాడు. కర్మాధికారం ఉండదు, కొత్తగా పుణ్యం చేసే అవకాశం ఉండదు. కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు గమనించవలసింది, నరుడిగా వచ్చినవాడు మాత్రం ఒకటి ఉత్తమ కర్మలాచరించి దేవతా పదవులకు వెళ్ళగలడు, రెండు పాపకర్మలాచరించి అధోముఖంగా వెళ్ళి తిరియక్కు కాగలడు. నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు. ఉత్తమమైనటువంటి కర్మలను కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా ఆచరించి, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఆచరించినటువంటి భగవత్ప్రీతికరమైనటువంటి శాస్త్రము చేత ప్రోక్తమైన కర్మలను ఆచరించడం వల్ల ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం వలన పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత కారణంగా పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందగలడు. ఇప్పుడు మూడు రకాలుగాను వెళ్ళగలిగిన వాడెవరు? ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే వెళ్ళగలడు. మిగిలినటువంటి ఇద్దరికీ కూడా జంగములలో అటు జంతువులకు కానీ ఇటు దేవతలకు కానీ ఈ అధికారం లేదు. ఇది ఒక్క నరజన్మకి మాత్రమే ఉంది. అందుకే అందరిలోకి గొప్పవాడెవరు అంటే నరుడు ఒక్కడే గొప్పవాడు. ఇంత గొప్ప శరీరాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. పైకి కనపడడానికి సామాన్యంగా కనపడుతుంది, కానీ భాగవతంలో ఈ శరీరమునకు ఉండేటటువంటి వైభవాన్ని వర్ణిస్తారు. పరమాత్మ అనబడేటటువంటి ఒక్క పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి, సుఖదుఖములనేటటువంటి రెండు ఫలములు అనుభవించడానికి, సత్వరజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములలో తిరుగుతూ ఉండడానికి, ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి నాలుగు విధములైనటువంటి పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి, శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో సుఖదుఖములను అనుభవించడానికి, పంచ జ్ఞానేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనేటటువంటి 6 సంఘాతమై, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పొరల చేత కప్పబడి, 2 కాళ్ళు 2 చేతులు 4 5 తల 6 హృదయము 7 ఉదరము 8 కాళ్ళు అనబడే నడుము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క సంఘాతంగా 2 కన్నులు 2 చెవులు 4 కన్నాలు 2 ముక్కు కన్నాలు 6 నోరు 7 మలద్వారము 8 మూత్రద్వారము 9 కన్నములు కలిగినటువంటి 9 తొర్రలు కలిగినటువంటి ఈ శరీరంలో
ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు వెళ్ళిపోకుండా కుంభింపబడి ధర్మానుష్ఠానమునకు యోగ్యమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరము మాత్రమే. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మాణం చేసి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. ఈ శరీరానికి ఈశ్వరుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతులు 3 ఉంటాయి. మొట్టమొదటిది ఏది అంటే స్వరపేటిక. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామమును పలకలేవు. శ్రీరామ ఆ నామం ఎంతో గొప్పది. ఒక్కసారి నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అన్నా సరే ఒక కుక్క శ్రీరామ అనలేదు, ఒక గుర్రం శ్రీరామ అనలేదు, ఒక ఎద్దు శ్రీరామ అనలేదు. కానీ స్వరపేటిక ఉంది కాబట్టి నేను మాత్రం భగవన్నామాన్ని పలకగలను. నేను అన్నప్పుడు నేను నరులందరి గురించి మాట్లాడుతున్నాను. భగవన్నామం పలకడానికి యోగ్యమైనటువంటి స్వరపేటికని పొంది ఉండడం ఒక ఎత్తు, కానీ భగవన్నామం పలుకుదామన్న ఉత్సాహాన్ని పొందడం, ఈ శరీరానికి ఇంత గొప్ప సాధనం ఒకటి ఉంది అని గుర్తెరగడం ఒక ఎత్తు. ఆ గుర్తెరగడం అనేటటువంటిది లేదనుకోండి, అప్పుడు నరశరీరంలో ఉండే ఉపయోగం ఏమిటి? శంకర భగవత్పాదులు శివానంద లహరి వేస్తూ ఇదే ప్రశ్నేస్తారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్రూ దయమిహ కిద్దేన వపుషా అన్నారు. వపుషా అంటే శరీరం. ఈశ్వర, నేను నరుడున, దేవతన, పర్వతాన్న, ఈగన, దోమన, ఎవరికి కావాలి? శరీరం ఏదైతే ఎవరికి కావాలి? భగవంతుని యందు భక్తి కలిగిన వాడనా? ఆ భక్తి అంటూ ఉంటే నీకు భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణం ఏది తెలుస్తుంది. అది లేదు, అయ్యో ఈ ఇంత గొప్ప ఉపకరణం ఉంది, ఈ ఉపకరణాన్ని పెట్టి నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణాత్మనాత్మానం అంటాడు గీతాచార్యుడు. ఎప్పుడో నా ప్రాణం పోతుంటే నా కొడుకు నా ఎడమ చెవిలోకి వచ్చి నారాయణ 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 అని తులసి నీళ్లు పోయడం ఏమిటి? నేను బ్రతికుండగా చెప్పుకుంటాను భగవన్నామాన్ని. బతికున్నంతకాలం భగవన్నామని చెప్పిన వాళ్ళు అంత్యకాలంలో పలకలేనేమో అని బెంగపెట్టుకున్నారు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామశ్రవణ చేతు చెవినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర. నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు, నీ నామాన్ని పలుకుతున్నాను వినవయ్యా. ఆ చిట్ట చివర నేను అనగలను అనలేను, ఇప్పుడే నారాయణ అంటున్నాను అన్నాడు ఈ కోటేశ్వరరావు అని గుర్తుపెట్టుకోవయ్యా అని వెంపర్లాడాడు నృసింహశతక కర్త. అందుకే భగవన్నామం నేను పలుకుతాను కాదు, అది కూడా భక్తి ఉండి పలికించాలి. లేనినాడు ఏమవుతుంది? అహంకారానికి పనికొస్తుంది. ఏదో ఒక విభూతి దీనికి అంటకడతాడు తీసుకొచ్చి. నేను పొడుగ్గా ఉన్నాను, ఇలా చెయ్యేసుకుంటాడు. నేను చాలా అందగాడిని, నాకు 4 పద్యాలు వచ్చు, నాకు 4 శ్లోకాలు వచ్చు, నా దగ్గర డబ్బు ఉంది, నేను అందంగా ఉంటాను. ఇలా ఇలా చూపించిన ఈ శరీరం కాలి దగ్ధం అయిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి. ఇందులోంచి నెత్తురు గడ్డ కట్టి ముద్దలు ముద్దలుగా భూమిలోకి ఇంకిపోతుంది. ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట కరుచుకుని ఎత్తుకుపోతుంది. ఏమిటి ఇలా చూపించిన ఈ శరీరం? అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం. ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే, అయా నాకున్న ఉపకరణములేమి, నరజన్మ ఎందుకు గొప్పది, నాకే ఉపకరణం ఉంది అని మొదటి ప్రశ్న వస్తుంది. నీకు ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక. దానితో భగవన్నామాన్ని పలకవచ్చు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతుమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. 2 కర్మాధికారం.
భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి,